హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మంచి స్టోరీ గురించి విందాం. నేను చదివి వినిపిస్తాను. చివరి వరకు వినండి. వెళ్ళిపోదామా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. తెల్లవారుజామున 4 గంటల సమయం. ప్లాట్ఫారం మీద ఇంకా పగటిపూట ఉండే హడావిడి మొదలు కాలేదు. అప్పుడే స్టేషన్కు చేరుకున్న ఓ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు 20 ఏళ్ల సంజయ్. చేతిలో చీపురు, పక్కన ఫినాయిల్ బకెట్, మాసిన కాకి రంగు యూనిఫామ్, నుదుటి మీద చెమట బిందువులు అతని కష్టానికి అర్థం పడుతున్నాయి. సంజయ్ది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు లేరు. అతనికి ప్రపంచం అంతా తన చెల్లెలు శరణ్య మాత్రమే. చెల్లెల్ని బాగా చదివించి ఒక మంచివాడికిచ్చి పెళ్లి చేయాలన్నదే అతని ఏకైక లక్ష్యం. రైలు క్లీన్ చేయగా వచ్చే అరాకొర జీతంతోనే ఆమె కాలేజీ ఫీజులు కడుతూ ఇంటి అద్దె చెల్లిస్తూ నిజాయితీగా బతుకుతున్నాడు. బోగీలు ఊడుస్తున్నప్పుడు ప్రయాణికులు మర్చిపోయిన పర్సులు, డబ్బులు, వార్చిల్లాంటివి ఎన్నో దొరుకుతాయి. కానీ ఏ రోజు పరాయి సొమ్ముకు ఆశపడలేదు. దొరికిన ప్రతి వస్తువును తీసుకెళ్లి స్టేషన్ మాస్టర్ రూమ్లో అప్పగించడం అతని నైజం. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్ళగానే చదువుకుంటున్న చెల్లెల్ని చూసి తన అలసటంతా మర్చిపోతాడు. తన అవసరాలన్నీ చంపుకొని చెల్లెలి పెళ్లి కోసం రూపాయి రూపాయి కూడబెడుతూ ఆ డబ్బును ఇంట్లో ఒక చిన్న మట్టి కుండలో దాస్తున్నాడు. ఆ మట్టి కుండ చూసుకున్నప్పుడల్లా తన చెల్లెల భవిష్యత్తు సురక్షితంగా ఉందన్న ఒక చిన్న తృప్తి అతని కళ్ళల్లో కనిపిస్తుంది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్, సముద్రపు అలల సవ్వడి వినిపించే దగ్గరలో ఉన్న ఒక పెద్ద బంగ్లా అది. ఆ నగరంలోనే పేరు మోసిన వ్యాపారవేత్త కూతురు కావేరి. ఇంట్లో వజ్రాల్లాంటి లైట్లు, అడుగు పెడితే జారిపోయేంత నున్నని మార్బుల్ ఫ్లోరింగ్, ఇంటి ముందు వరుసగా లగ్జరీ కార్లు. పుట్టుకతోనే బంగారు చెంచాతో పుట్టిన గొప్పింటి అమ్మాయి తను. కానీ కావేరి ఆలోచనలు ఆ బంగ్లా గోడలకే పరిమితం కాలేదు. కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం ఆమెకు ఇష్టం లేదు. సమాజానికి ఏదైనా చెయ్యాలి. నలుగురికి ఎంత గొప్పింటి అమ్మాయి అయినా కావేరి చాలా సాదాసీదాగా ఉంటుంది. పార్టీలు, పబ్బులు అంటూ తిరగకుండా తన గదిలో ప్రపంచ పటాలు, రాజ్యాంగ పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ నోట్స్తో కుస్తీ పడుతుంటుంది. రాత్రింబవళ్ళు ఆమె చేసిన కష్టానికి ఫలితం దక్కింది. యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూకి ఎంపికైంది. ఆ వార్త వినగానే ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. కూతురు కలెక్టర్ అవ్వబోతోందని ఆ బంగ్లా అంతా పండగ వాతావరణం నెలకొంది. ఇంటర్వ్యూలో అడుగు పెట్టబోయే ప్రశ్నలు, తన ప్రవర్తన, సమాధానాలు ఇచ్చే తీరు గురించి ప్రాక్టీస్ చేస్తూ కావేరి తన లక్ష్యానికి అడుగు దూరంలో నిలబడింది. ఇంటర్వ్యూ తేదీ దగ్గరవడంతో ఢిల్లీకి బయలుదేరడానికి సిద్ధమైంది కావేరి. విమాన ప్రయాణం కంటే రైలు ప్రయాణంలో పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చని ఆమె రైలును ఎంచుకుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుండి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ మారాల్సి ఉంది. వెంట 2 పెద్ద ట్రాలీ బ్యాగులున్నాయి. వాటితో పాటు అత్యంత ముఖ్యమైన, తన ప్రాణప్రదమైన ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th ఇంటర్ డిగ్రీ, ఐడెంటిటీ ప్రూఫ్, ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉన్న ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ని కూడా జాగ్రత్తగా భుజానికి తగిలించుకుంటుంది. ఆ బ్యాగ్ లేకుండా ఇంటర్వ్యూ గదిలోకి అడుగు పెట్టడం అసాధ్యం. రైలు కదిలింది. రాత్రంతా ప్రయాణం. నిద్రపోయే ముందు ఆ సర్టిఫికేట్ బ్యాగ్ ను చాలా జాగ్రత్తగా తన లోయర్ బెడ్ సీట్ కింద ఎవరికంటా పడకుండా మూలగా పెట్టి నిద్రపోయింది. మధ్యాహ్నం 2 గంటలు 30 నిమిషాల సమయంలో రైలు సికింద్రాబాద్ స్టేషన్ కి చేరుకుంది. అప్పటికే ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ మరో ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ వినిపించింది. సమయం చాలా తక్కువగా ఉంది. గబగబా నిద్ర లేచి కావేరి కంగారుగా తన 2 పెద్ద ట్రాలీ బ్యాగులను లాక్కొని కిందకు దిగింది. పోర్టర్ సహాయంతో ఆ బ్యాగులను తీసుకొని వేగంగా ప్లాట్ఫామ్ మారుస్తూ ఉరుకులు పరుగులు పెడుతూ ఆ హడావిడిలో, ఆ టెన్షన్లో సీటు కింద ప్రాణప్రదంగా దాచిన ఆ సర్టిఫికేట్స్ బ్యాగ్ విషయం పూర్తిగా మర్చిపోయింది. కావేరి ఢిల్లీ రైలు ఎక్కిన కాసేపటికి విశాఖపట్నం నుంచి వచ్చిన ఆ రైలును క్లీనింగ్ యార్డ్కు తరలించారు సిగ్నల్స్. సికింద్రాబాద్ క్లీనింగ్ యార్డ్. మధ్యాహ్నం 2 గంటల సమయం. ఎండలు వీస్తున్నా ఒళ్ళు దాచుకోకుండా చెమటోడ్చి బోగీలు కడుగుతున్నాడు సంజయ్. విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చిన ఆ ఎక్స్ప్రెస్
రైల్లో ఏసీ బోగీని శుభ్రం చేయడానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోపలికి వెళ్ళాడు. సీట్ల కింద ఉన్న చెత్తను ఊడుస్తుండగా అతని చీపురుకు ఏదో అడ్డు తగిలింది. వంగి చూస్తూ ఒక మూలగా ఎవరికంటా పడకుండా ఉన్న ఒక అందమైన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. సంజయ్ ఆ బ్యాగ్ ను బయటకు తీశాడు. ఎవరైనా ప్రయాణికులు మర్చిపోయి ఉంటారు అనుకుని అందులో ఏదైనా ఫోన్ నెంబర్ గాని ఐడెంటిటీ కార్డు గాని ఉందేమో చూసి స్టేషన్ మాస్టర్ రూమ్ లో అప్పగిద్దామని బ్యాగ్ చైన్ తీశాడు. లోపల డబ్బులు లేవు, నగలు లేవు. ఒక పెద్ద ఫైల్ ఉంది. ఆ ఫైల్ తెరిచి చూసిన సంజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్ డిగ్రీ ఒరిజినల్ మార్క్ షీట్స్, దానికి జత చేసి ఉన్న ఒక అధికారిక లెటర్. ఆ లెటర్ మీద భారత ప్రభుత్వం ముద్ర ఉంది. కాస్త ఇంగ్లీష్ చదవగలిగిన సంజయ్ ఆ లెటర్ మీద ఉన్న అక్షరాలను కూడబలుక్కొని చదివాడు. కాల్ లెటర్ ఫర్ సివిల్ సర్వీస్, ఐఏఎస్ ఇంటర్వ్యూ, తేదీ సమయం ఉదయం 11 గంటలకు, స్థలం న్యూఢిల్లీ. ఆ లెటర్ చూడగానే సంజయ్ మనసులో ఏదో ఒక తెలియని అలజట మొదలైంది. ఒక పేదవాడిగా చదువు విలువ, అందులోని ఒక ఆడపిల్ల చదువుకున్న సర్టిఫికేట్ల విలువ అతనికి బాగా తెలుసు. తన చెల్లెలు ఏ చిన్న ఎగ్జామ్ రాయాలన్నా హాల్ టికెట్ కోసం ఎంత కంగారు పడుతుందో అతనికి గుర్తొచ్చింది. అలాంటిది ఒక కలెక్టర్ అయ్యే అమ్మాయి సర్టిఫికేట్లు ఇవి. ఇవి లేకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా. ఈ పాటికి ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తుందో, ఎంతలా ఏడుస్తుందో కదా అని అతని మనసు తల్లడిల్లిపోతుంది. ఈ బ్యాగ్ ను తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగంలో ఇస్తే ఎంక్వైరీలు చేసి ఆ అమ్మాయికి చేరేసరికి రోజుల సమయం పడుతుంది. కానీ ఆ అమ్మాయి జీవితం నిలబడాలంటే ఈ రోజే, ఈ ఉదయమే ఈ బ్యాగ్ ఆమె చేతిలో ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, పరిచయం లేదు. కానీ సర్టిఫికేట్లు చూసిన క్షణంలో సంజయ్ లోపల ఒక బాధ్యత నిద్రలేచింది. ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఈ బ్యాగ్ ను ఆ అమ్మాయికి చేర్చి తీరాలి. ఒక నిండు జీవితాన్ని కాపాడాలి అని అతను బలంగా నిర్ణయించుకున్నాడు. తన ప్రాణం పెట్టి అయినా సరే ఆ చేతిలో బ్యాగ్ పట్టుకుని అందులో ఉన్న కావేరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మెదడులో ముద్రించుకున్నాడు సంజయ్. ఆ అమ్మాయి బహుశా తన బ్యాగ్ పోయిందని తెలుసుకుని సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కడో ఒక చోట ఏడుస్తూ కూర్చుని ఉంటుందేమో అన్న ఆశతో స్టేషన్ మొత్తం జల్లెడబట్టాడు. వెయిటింగ్ రూమ్లు, ఎంక్వైరీ కౌంటర్లు, ప్లాట్ఫామ్లు అంతా వెతికాడు. కానీ కావేరి కనిపించలేదు. బహుశా అమ్మాయి బ్యాగ్ పోయిన విషయం గమనించకుండానే ఢిల్లీ రైలు ఎక్కేసి ఉంటుందని అతనికి అర్థమైంది. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ. ఇప్పుడు సమయం రాత్రి 11 అవుతోంది. రైల్లో వెళ్తే కనీసం 24 గంటలు పడుతుంది. ఇప్పుడు ఇక ఏకైక మార్గం విమానం. వెంటనే స్టేషన్ బయట ఉన్న ట్రావెల్ ఏజెంట్ దగ్గరకు పరిగెత్తాడు. ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ ఎంత అని అడిగాడు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ రాత్రి వెళ్లే 2 విమానాలు రద్దయ్యాయి. ఉదయం 6 గంటలకు ఒక ఫ్లైట్ ఉంది, 10,000 పైనే అవుతుంది అని ఏజెంట్ చెప్పాడు. ఆ మాట వినగానే సంజయ్ గుండె జారిపోయింది. అతని జేబులో 100 రూపాయలు కూడా లేవు. తన దగ్గర పనిచేసే తోటి కార్మికులను, సూపర్వైజర్లను, పరిచయం ఉన్న టీ కొట్టువాడిని ఇలా అందరినీ బ్రతిమలాడాడు. ఎవరో తెలియని అమ్మాయి కోసం 10,000 అప్పడుగుతావా, నీకు పిచ్చా సంజయ్ అంటూ అందరూ తిరస్కరించారు. ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాలేదు. ఒక నిండు జీవితం తన కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే అన్న విషయం నిస్సహాయంతో కన్నీళ్లు ఇంటి వైపు పరిగెత్తాడు సంజయ్. స్లమ్ ఏరియాలో ఉన్న తన చిన్న రేకుల షెడ్డుకు చెమటలు కక్కుతూ రొప్పుతూ చేరుకున్నాడు సంజయ్. ఇంట్లో అటు ఇటు కంగారుగా తిరుగుతూ పిచ్చివాళ్ల తల పట్టుకున్నాడు. రాత్రి సమయం, అర్ధరాత్రి 3 గంటలు దాటుతోంది. అప్పటి వరకు ఎవరి దగ్గరైనా డబ్బులు దొరుకుతాయేమో అని ట్రై చేస్తూ ఉన్నాడు. పడుకుని ఉన్న శరణ్య అన్నయ్య వచ్చాడని అప్పుడే నిద్ర లేచిన చెల్లెలు శరణ్య అన్నయ్య అవస్థను చూసి కంగారు పడింది. ఏమైందన్నయ్య, ఎందుకు అలా రొప్పుతున్నావు? ఎవరో కోసం వెతుకుతున్నట్లు ఆ కంగారేంటి అని ఆందోళనగా అడిగింది. సంజయ్ ఆయాసపడుతూనే జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఒక పేదవాడిగా చదువు విలువ నాకు తెలుసమ్మా. ఆ అమ్మాయి రాత్రి పగలు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. ఆ రోజు సర్టిఫికేట్స్ లేకపోతే ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండదు. కానీ ఆమెకు ఆ బ్యాగ్ చేర్చడానికి నా దగ్గర డబ్బు లేదు, నా వల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శరణ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అన్నయ్య, నిజాయితీ పరులకు సాయం చేయాలనే అతని గొప్ప మనస్సు ఆమెకు తెలుసు. వెంటనే గుడిసె మూలగా ఉన్న ఒక పాత చెక్క అల్మరా దగ్గరకు వెళ్ళింది. అక్కడ సంజయ్ తన చెల్లెలి పెళ్లి కోసం రోజుకు 10 రూపాయలు 50 రూపాయల చొప్పున దాచుకుంటున్న మట్టి కుండ, దాన్ని తీసుకువచ్చి అన్నయ్య ముందే నేలకేసి కొట్టింది శరణ్య. పట్టుమని
కొండ పగిలింది. అందులోంచి చిల్లర నాణాలు మడతలు పడిన నోట్లు నేల మీద చల్లా చెదురుగా పడ్డాయి. శరణ్య ఏంటిది అన్నాడు సంజయ్ షాక్ అవుతూ. నా పెళ్లి ఎప్పుడన్నయ్యా, కానీ ఆ అమ్మాయి జీవితం ఇప్పుడే ముడిపడి ఉంది. ఒక ఆడపిల్ల కష్టం ఒక ఆడపిల్లకు తెలుస్తుంది. నా పెళ్లి కోసం దాచిన ఈ డబ్బు తీసుకెళ్లి ముందు ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కి ఢిల్లీలో అడుగుపెట్టు. ఎలాగైనా ఆ అమ్మాయిని కలిసి అవి అందించు అంటూ ఆ డబ్బుని ఏరి అన్నయ్య చేతిలో పెట్టింది. చెల్లెలి గొప్ప మనసుకు సంజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి. సమయం మించిపోతోంది. ఉదయం 4 గంటలు కావస్తోంది. కావేరి సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగును చాలా జాగ్రత్తగా తన పాత బ్యాగ్ లో పెట్టుకున్నాడు. దాన్ని గుండెలకు హత్తుకున్నట్టుగా గట్టిగా పట్టుకున్నాడు. తన చెల్లెలు శరణ్యను ఇంట్లో ఒంటరిగా ఉంచడం సురక్షితం కాదని వెంటనే పక్కింటి ఆంటీ తలుపు తట్టాడు. అర్ధరాత్రి వేళ వాళ్ళను నిద్రలేపి, ఆంటీ, నేను ఒక ముఖ్యమైన పని మీద అర్జెంటుగా ఊరెళ్తున్నాను. నా చెల్లెలు 2 రోజులు మీ ఇంట్లోనే పడుకుంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని బ్రతిమాలాడు. వాళ్ళు సరే అనడంతో శరణ్యను వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి రోడ్డు మీదకు పరిగెత్తాడు సంజయ్. చీకటి ఇంకా పూర్తిగా విడవలేదు. రోడ్డు మీద బస్సులు లేవు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక క్యాబ్ వాడిని బతిమాలాడి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరాడు. దారి పొడవునా అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవుడా, ఎలాగైనా సరే నన్ను సమయానికి ఢిల్లీ చేర్చు. ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచే అవకాశం నాకు ఇవ్వు అని మనసులోనే ప్రార్థిస్తున్నాడు. కారు కిటికీలోంచి వేగంగా వెనక్కి వెళ్తున్న చెట్లను చూస్తూ తన గమ్యం వైపు, ఒక అపరిచిత అమ్మాయి జీవితాన్ని కాపాడే లక్ష్యం వైపు ప్రయాణం మొదలైంది సంజయ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగాడు. ఉదయం 9:20 అక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదకి చేరి ఆటో వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక భాష రాక ఇబ్బంది పడుతూ దారిన వెళ్తున్న కొందరు కుర్రాలను లిఫ్ట్ అడిగాడు. అతని ఆరాటం చూసిన వాళ్ళు తమ బైక్ ఎక్కించుకున్నారు. బైక్ వేగంగా వెళ్తోంది. ఆ గాలికి కుదుపులకు తన దగ్గర ఉన్న కావేరి బ్యాగ్ భద్రంగా ఉందో లేదో అని సంజయ్ కంగారు పడ్డాడు. ఒకసారి బ్యాగ్ చైను తీసి సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో అని లోపలికి చేయి పెట్టి చూశాడు. అలా చూస్తున్నప్పుడు ఒక ఫైల్ వెనుక భాగంలో ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ ఫామ్ మీద కావేరి ఫోన్ నంబరు స్పష్టంగా రాసి ఉండడం సంజయ్ కంటబడింది. అంతే, అతని ప్రాణం లేచినట్లయింది. వెంటనే తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ తీసి ఆ నంబర్కు వణుకుతున్న వేళ్లతో డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది. అటువైపు కావేరి కన్నీళ్లు తుడుచుకుంటూ నీరసంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంది. హలో, కావేరి గారేనా అండి? సంజయ్ అడిగాడు కంగారుగా. అవును, ఎవరు మీరు? మేడం, నా పేరు సంజయ్. మీరు ఏమాత్రం కంగారు పడకండి. మీ సర్టిఫికేట్స్ నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. నిన్న సాయంత్రం సికింద్రాబాద్ ట్రైన్లో కడుగుతుంటే నాకు దొరికాయి. అక్కడ ఎంక్వైరీ చేయించాను, కానీ మీరు గాని మీకు సంబంధించిన వారు గాని ఎవరూ రాలేదు. రాత్రి 11:30 గంటల వరకు ఎంక్వైరీ చేయించాను, కానీ ఎవరూ రాకపోవడంతో నా దగ్గర విమానంలో రావడానికి అంత డబ్బు లేక డబ్బుల కోసం చాలా టైం వరకు ట్రై చేసి నాకు డబ్బులు అందేసరికి ఆ సమయంలో రాత్రి వర్ష కారణంగా 2 విమానాలు రద్దు కావడంతో ఉదయం ఉన్న విమానంలో ఢిల్లీ చేరాను. నేను చాలా వెతికాను మీ ఫోన్ నంబర్ కోసం, కానీ కనిపించలేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెతికే సర్టిఫికేట్ పెట్టిన బ్యాగ్ కి వెనుక వైపు ఒక కవర్ ఉంది. దాని లోపలే ఈ నంబర్ కనిపించింది. మీ సర్టిఫికేట్స్ పట్టుకుని నేను ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను మేడం. ఇంకొద్దిసేపట్లో వాటిని అందిస్తానని సంజయ్ చెప్పగానే కావేరి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్లయింది. కావేరి గారు సంజయ్ మాటలు వినగానే ఆమెకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కన్నీళ్లు ఆగిపోయాయి. కళ్ళల్లో ఒక నమ్మశక్యం కాని ఆనందం. ఎవరో తెలియని ఒక అపరిచితుడు తన కోసం తన సర్టిఫికేట్స్ పట్టుకుని 100 కిలోమీటర్ల దూరం నుండి ఢిల్లీ వచ్చాడన్న నిజం ఆమెకు ఒక అద్భుతంలా అనిపించింది. మీరు ఎక్కడున్నారు చెప్పండి ప్లీజ్. నా కోసం మీరు కష్టపడద్దు. నేనే డైరెక్ట్ గా మీకు ఎదురొస్తాను. మీరు ఎక్కడున్నారో లొకేషన్ చెప్పండి అని ఆత్రంగా అడిగింది కావేరి. బైక్ మీద నుంచి ఢిల్లీ ట్రాఫిక్ ని చూస్తున్న సంజయ్ పరిస్థితి అర్థమైంది. ఇక్కడ రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వద్దు మేడం, ఇక్కడ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. నేను ఎక్కడున్నానో నాకే సరిగ్గా తెలియడం లేదు. మీరు గనుక అక్కడి నుంచి కదిలితే మళ్ళీ వెనక్కి వెళ్లేసరికి ఇంటర్వ్యూ టైం దాటిపోతుంది. మీరు ఎక్కడికి రావద్దు. డైరెక్ట్ గా ఆఫీస్ గేట్ దగ్గరే ఉండండి. నేను ఎలాగైనా సరే అక్కడికి వచ్చేస్తాను. మీ సర్టిఫికేట్స్ మీకు అందిస్తాను అని చాలా గట్టిగా నమ్మకంగా భరోసా ఇచ్చాడు సంజయ్. ఆ మాటలతో కావేరి కొండంత ధైర్యం వచ్చింది. సరే, నేను గేట్ దగ్గరే మీకోసం ఎదురు చూస్తుంటానని చెప్పి ఫోన్ పెట్టింది కావేరి.
కన్నీళ్లు తుడుచుకొని రోడ్డు వైపు ఆశగా చూడడం మొదలుపెట్టింది. తన జీవితాన్ని కాపాడడానికి వస్తున్న ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఏ వాహనంలో వస్తాడో అని ప్రతి క్షణం లెక్క పెడుతూ గేటు దగ్గరే నిలబడి తన కళ్ళను రోడ్డు మీద పరిచింది కావేరి. అటువైపు సమయం చూసుకుంటూ ట్రాఫిక్ ని చీల్చుకుంటూ కావేరి జీవితాన్ని నిలబెట్టడానికి వేగంగా దూసుకు వస్తున్నాడు సంజయ్. సమయం ఉదయం 9:59. యూపీఎస్సీ భవన్ ఆవరణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గేటు వైపు కళ్ళప్పగించి చూస్తున్న కావేరి గుండె రైలు వేగంతో కొట్టుకుంటుంది. ఇంకో 5 నిమిషాల్లో తన ఇంటర్వ్యూ. అంతలో లోపల నుంచి ఒక అటెండర్ బయటికి వచ్చి ఫైల్ చూస్తూ మిస్ కావేరి ప్లీజ్ కమ్ ఇన్ అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే కావేరి కాళ్ళు వనగడం మొదలైంది. ఎంతసేపని సెక్యూరిటీ వాళ్ళని బతిమలాడుతుంది. లోపలికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. కానీ తనను కాపాడడానికి వస్తున్న ఆ దేవుడు ఇంకా రాలేదు. నడవలేక నడుస్తూ బరువెక్కిన హృదయంతో ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ రూమ్ వైపు అడుగులు వేసింది కావేరి. ఆ గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. తన జీవితం అక్కడితో ముగిసిపోతోందని ఆమె కళ్ళల్లోంచి నీళ్లు రాలుతున్నాయి. గేటు దాటి లోపలికి వెళ్లే లాస్ట్ సెకండ్ సరిగ్గా అదే సమయానికి గేట్ బయట ఒక బైక్ వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి చెమటలు పట్టి ఆయాసపడుతూ చేతిలో ఒక పాత బ్యాగ్ ను గుండెలకు హత్తుకొని ఒక యువకుడు దిగాడు. అతనే సంజయ్. కావేరి మేడం, కావేరి గారు అంటూ పెద్దగా అరుస్తూ గేట్ లోపలికి పరిగెత్తుకొని వచ్చాడు సంజయ్. సెక్యూరిటీ గార్డును అతన్ని అడ్డుకున్నా సంజయ్ వాళ్ళని తోసుకుని కావేరి వైపు దూసుకువచ్చాడు. తన పేరు వినపడగానే వెనక్కి తిరిగి కావేరి పరిగెత్తుకుని వస్తున్న సంజయ్ని చూసింది. ఇద్దరి మధ్య కొద్ది అడుగుల దూరం. అప్పటికే ఆఫీసర్స్ రూమ్ తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి. కావేరి లోపలికి అడుగు పెట్టాలి. ఆ ఆఖరి సెకండ్ లో సంజయ్ తన చేతిలో ఉన్న ఆ పాత బ్యాగ్ ను తెరిచి అందులో ఉన్న కావేరి సర్టిఫికేట్ బ్యాగ్ ను భద్రంగా తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆ బ్యాగ్ తన చేతికి తగలగానే కావేరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. తన చేతిలో బ్యాగ్ చూసుకునే ఆనందంతో ఉద్వేగంతో కావేరి మాటలు రాక అలానే నిలబడిపోయింది. ఉదయం నుంచి అనుభవించిన నరకం మొత్తం ఆ ఒక్క క్షణంలో మాయమైపోయింది. తన కళ్ళ ముందు మాసిన బట్టల్లో చెమట పట్టిన ముఖంతో రొప్పుతో నిలబడి ఉన్న సంజయ్ ఆమెకు ఒక దేవుళ్ల కనిపించాడు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, తన ప్రాణం నిలబెట్టిన ఆ రుణం ఎలా తీర్చుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. మీరు మీరు అని కావేరి ఏదో మాట్లాడబోయింది. కానీ సంజయ్ ముఖంలో ఎక్కడా అలసట్లేదు. బదులుగా ఒక నిండు జీవితాన్ని కాపాడాడన్న గొప్ప తృప్తి, ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. కావేరి మాటలకు మధ్యలోనే ఆపుతూ చేతులు కట్టుకుని ఎంతో వినయంగా ఆల్ ది బెస్ట్ కలెక్టర్ మేడం అని మనస్ఫూర్తిగా విష్ చేశాడు. సూపర్. ఇంతలో లోపల నుంచి అటెండర్ మేడం కమ్ ఫాస్ట్, బోర్డు మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు అని తొందర పెట్టాడు. కావేరి ఒక్క సెకండ్ అటు తిరిగి మళ్ళీ థ్యాంక్స్ చెప్దామని సంజయ్ వైపు తిరిగేసరికి అక్కడ సంజయ్ లేడు. ఎక్కడి నుండి అయితే బైక్ దిగి ఉరుకుతూ పరుగుతూ పెట్టుకుని వచ్చాడో, తన పని పూర్తవగానే తన గురించి ఏ వివరాలు చెప్పకుండా కనీసం ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పే వరకు కూడా ఆగకుండా అక్కడి నుంచి నిశ్శబ్దంగా నడుచుకుంటూ జనంలో కలిసిపోయాడు. ఆ అజ్ఞాత హీరో గేటు బయట వెళ్తున్న సంజయ్ వైపు చూస్తూ మనసు నిండా అతనిపై కృతజ్ఞతా భావంతో చేతితో సర్టిఫికేట్స్ పట్టుకుని ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగు పెట్టింది కావేరి. యూపీఎస్సీ భవన్ లోనే ఆఫీసర్స్ గదిలోకి అడుగు పెట్టిన కావేరి అప్పటి వరకు అనుభవించిన భయం, ఆందోళన అన్ని మాయమైపోయాయి. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ముందున్న కుర్చీలో ఎంతో హుందాగా కూర్చుంది. అప్పుడు ఆమె చేతిలో కేవలం సర్టిఫికేట్లు మాత్రమే లేవు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన ఆ అపరిచిత యువకుడు ఇచ్చిన కొండంత ధైర్యం ఉంది. బోర్డు మెంబర్స్ ఆమెను ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు అడిగారు. దేశంలో పేదరికం, నిస్సహాయత, అధికారుల బాధ్యత గురించే రకరకాలుగా ప్రశ్నించారు. కానీ కావేరి ఇప్పుడు పుస్తకాల్లోని సమాధానం చెప్పలేదు. కొద్ది నిమిషాల క్రితం ఎలాంటి స్వార్థం లేకుండా తన ప్రాణం నిలబెట్టడానికి పరిగెత్తుకొచ్చిన ఆ సంజయ్ నిజాయితీ, ఆ తెల్లటి చెమట చుక్కలు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. సమాజంలో మంచి ఇంకా బతికే ఉందన్న నమ్మకంతో నిస్వార్థ సేవకు నిలువెత్తు ఉదాహరణకు మనసులో ఉంచుకొని ఆమె అత్యంత ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా సమాధానాలు ఇచ్చింది. ఒక సామాన్యుడి కష్టం, ఆకలి, ఆపద ఆమె మాటల్లో ప్రతిధ్వనించాయి. ఆమె జవాబులోని వాస్తవికతను, సామాజిక స్పృహను బోర్డు మెంబర్స్ మంత్రముగ్ధులయ్యారు. ఇంటర్వ్యూ అత్యంత అద్భుతంగా ముగిసింది. తాను ఐఏఎస్ సాధించడం ఖాయమన్న పూర్తి నమ్మకంతో పెదవులపై చిరునవ్వుతో గర్వంగా ఆ గదిలోంచి బయటకు వచ్చింది కావేరి. అప్పుడే విశాఖపట్నం నుంచి ఢిల్లీలోని యూపీఎస్సీ భవన్
ఆవరణంలో టెన్షన్ పడుతూ తమ బిడ్డ కావేరి కోసం ఎదురు చూస్తున్నారు. యూపీఎస్ భవన్ నుంచి బయటికి వచ్చి జనంలో కలిసిపోయిన సంజయ్ కాసేపు ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద కూర్చొని రొప్పుకున్నాడు. ఒక నిండు జీవితాన్ని కాపాడానన్న ఆనందం అతని మనసులో ఉన్న వాస్తవం అతన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. తన జేబులో చెయ్యి వేసి చూసుకున్నాడు. ఒక్క రూపాయి కూడా లేదు. ఢిల్లీ లాంటి మహానగరంలో హిందీ సరిగ్గా రాదు. ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. నేను అర్ధరాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో ఆకలి దహించి వేస్తుంది. గొంతు ఎండిపోతుంది. అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఆటో అడిగితే 100 రూపాయలు అడిగారు. డబ్బులు లేకపోవడంతో తన అలసిపోయిన దేహంతో కిలోమీటర్ల కొద్దీ దారి అడుగుతూ నడుచుకుంటూ వెళ్ళాడు సంజయ్. మండుతున్న ఎండలో స్టేషన్ చేరుకునేసరికి అతని పట్టు తప్పిపోయింది. హైదరాబాద్ తిరిగి వెళ్ళడానికి కనీసం 100 రూపాయలు జనరల్ టికెట్ కొనాలి. బెచ్చగాడిలా ఎవరిని చేయి చాచి అడగడం అతని ఆత్మాభిమానానికి అంగీకరించలేదు. అప్పుడే ప్లాట్ఫామ్ మీద రైళ్లు దిగుతున్న ప్రయాణికుల భారీ లగేజీలను కూలీలు మోయడం అతను కంటపడింది. క్షణం కూడా ఆలోచించలేదు సంజయ్. ఎలాంటి నామోషి ఫీల్ అవ్వకుండా నేరుగా ప్రయాణికుల దగ్గరకు వెళ్లి, సాబ్ బ్యాగ్ ఉఠావుంగా అంటే, సార్ నేను బ్యాగ్ మోస్తాను అంటూ తనకు వచ్చిన విరిగిన హిందీలో బతిమాలాడు. కొందరు విసుక్కున్నా, కొందరు తమ బరువైన ట్రంకు పెట్టెలు బ్యాగులు అతని నెత్తి మీద పెట్టారు. ఒంట్లో సత్తువ లేకపోయినా ఊర్లో తన కోసం ఒంటరిగా ఎదురు చూస్తున్న చెల్లెలు గుర్తుకు రావడంతో పళ్ళు బిగబట్టి బరువును మోసాడు. గంటల తరబడి చెమట వచ్చి ప్లాట్ఫామ్ల మధ్య బ్యాగులు మోస్తూ 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున కూడబెట్టాడు. అలా సంపాదించుకున్నాడు. తన చెమట చుక్కలతో కొనుక్కున్న ఆ టికెట్ ను చూసుకున్నప్పుడు ఒక పేదవాడి స్వచ్ఛమైన గర్వం, ఆత్మాభిమానం అతని ముఖంలో స్పష్టంగా కనిపించాయి. ఆ ఆత్మాభిమానంతోనే కిక్కిరిసిపోయిన జనరల్ బోగీలో అడుగు పెట్టాడు సంజయ్. యూపీఎస్ ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన కావేరికి కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితాలు వచ్చాయి. ఆమె ఊహించినట్లుగానే అత్యుత్తమ ర్యాంకుతో ఐఏఎస్ ఎంపికైంది. ఆర్డర్ కాపీ ఆమె చేతికి అందింది. ఆ కాగితాలు చేతిలో పట్టుకున్న క్షణంలో ఆమెకు తన తల్లిదండ్రుల కంటే ముందుగా గుర్తొచ్చింది సంజయ్. ఆ రోజు అతను ఆ ఆఖరి సెకండ్ లో ఆ బ్యాగ్ తీసుకురాకపోయి ఉంటే ఈ రోజు ఆర్డర్ కాపీ తన చేతిలో ఉండేది కాదు. ఉద్వేగంతో చేతులు వణుకుతుండగా వెంటనే సంజయ్ నంబర్ కి కాల్ చేసిన కావేరి. అటువైపు కిక్కిరిసిపోయిన రైలు జనరల్ బోగీలో కూర్చోడానికి సీటు లేక వాష్రూమ్ దగ్గర నేల మీద కూర్చొని ప్రయాణిస్తున్న సంజయ్ ఫోన్ రింగ్ అవ్వగానే తీశాడు. హలో సంజయ్ గారు, నేను కావేరిని. నా ఇంటర్వ్యూ క్లియర్ అయింది. నాకు ఐఏఎస్ ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇదంతా మీ వల్లే సార్. అసలు మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని కలవాలి. మా అమ్మా నాన్నలకు మిమ్మల్ని పరిచయం చేయాలి అనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అడిగింది కావేరి. సంజయ్ ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. చాలా సంతోషం మేడం. మీరు కలెక్టర్ అవుతారని నాకు తెలుసు. నన్ను కలవడం ఇప్పుడు కుదరదు మేడం. నేను అప్పటికప్పుడే స్టేషన్ కి వెళ్లి హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశాను. భోగిలో ఉన్నాను, సిగ్నల్ సరిగా ఉండదు అని వినయంగా బదులిచ్చాడు. కావేరికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయిపోయింది. ఏంటి, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా? కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పకుండా, నా కృతజ్ఞతలు కూడా స్వీకరించకుండా ఎందుకంత అర్జెంటుగా వెళ్ళిపోయారు సంజయ్ గారు? నా ప్రాణాలు కాపాడిన మీకు కనీసం రిటర్న్ టికెట్ కూడా ఇప్పించుకునే అవకాశం నాకు ఇవ్వరా అని బాధగా అడిగింది. అలా కాదు మేడం, అక్కడ హైదరాబాద్ లో నా చెల్లెలు శరణ్య ఒక్కటే ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో వదిలి వచ్చాను. నా ప్రాణం అంతా అక్కడే ఉంది. అక్కడ నా డ్యూటీ అయిపోయింది కదా, అందుకే వెంటనే బయలుదేరాను. మీరేమీ అనుకోకండి అన్నాడు సంజయ్. ఆ మాటలు విన్న కావేరి మనస్సు ద్రవించిపోయింది. ఎవరో తెలియని ఒక అమ్మాయి జీవితం కోసం తన చెల్లెల్ని వదిలేసి కనీసం తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలతో పోరాడిన సంజయ్ నిజాయితీని, త్యాగాన్ని తలుచుకుని కావేరి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలై. సంజయ్ గారు, ట్రైనింగ్ కోసం నేను కొన్ని నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మొదటిసారిగా కలిసేది మిమ్మల్ని, మీ చెల్లిని. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా దయచేసి కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. నా కాల్ కట్ చేయకండి అని మనస్ఫూర్తిగా కోరింది కావేరి. అనే సంజయ్ ఫోన్ పెట్టేశాడు. కావేరి తల్లిదండ్రులను కలిసి తన సర్టిఫికేట్స్ తన చేతికి ఎలా చేరాయో వివరంగా చెప్పింది. భగవంతుడా, మీరు నిజంగా ఉన్నారు, థ్యాంక్ గాడ్ అని తల్లిదండ్రులు వేడుకున్నారు. కావేరిని దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు. కాలం చక్రం గిర్రున తిరుగుతోంది. ఇద్దరిని పూర్తి విభిన్నమైన ప్రపంచాలు. ఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో కావేరి ఐఏఎస్ శిక్షణ మొదలైంది.
చుట్టూ దేశంలోని అత్యున్నత అధికారులు, అత్యంత సౌకర్యవంతమైన జీవితం, ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ బిజీ షెడ్యూల్. మరోవైపు హైదరాబాద్ లో సంజయ్ జీవితం మళ్ళీ మామూలుగానే మొదలైంది. అదే సికింద్రాబాద్ స్టేషన్ సాయంత్రం ఇంటికి వెళ్లి చెల్లెలు శరణ్యను చూసుకుంటూ గడుపుతున్న పేదరికపు జీవితం. ఎక్కడ తను ఒక గొప్ప పని చేశారన్న గర్వం అతనిలోనే లేదు. కానీ ఈ రెండు భిన్నమైన ప్రపంచాలను కలుపుతూ ఒక అద్భుతమైన వారధి ఏర్పడింది. అదే వారి ఫోన్ కాల్. కావేరి ఎంత బిజీగా ఉన్నా ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం పూట ఖచ్చితంగా సంజయ్ కాల్ చేసేది. రోజంతా తను నేర్చుకున్న విషయాలను, అక్కడ జరిగిన సంఘటనలను ఒక స్నేహితుడితో పంచుకున్నట్టు అతనితో పంచుకునేది. రైళ్లు కడుగుతూ అలసిపోయిన సంజయ్ తన కష్టాన్ని మర్చిపోయేవాడు. బాగా చదువుకోండి కలెక్టర్ మేడం అంటూ ప్రోత్సహించేవాడు. హోదాలు, అంతస్తులు, దూరంతో సంబంధం లేకుండా ప్రతిరోజు సాగే ఆ ఫోన్ కాల్స్ వాళ్ళ మధ్య ఒక స్వచ్ఛమైన బలమైన స్నేహాన్ని పునాది వేశాయి. ఆ స్నేహం కావేరి మనసులో తెలియకుండానే మరో అద్భుతమైన భావానికి బీజం వేస్తుందని ఆమెకప్పటికీ తెలియదు. రోజులు గడుస్తున్నాయి. ఢిల్లీలో ఎల్బిఎస్ఎన్ అకాడమీలో కావేరి ఐఏఎస్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. తన ప్రతిభ, చురుకుదనం చూసిన ప్రభుత్వం ఆమెను మహారాష్ట్రలోని అత్యంత కీలకమైన పూణే నగరానికి కలెక్టర్ గా నియమించింది. పూణేలో ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచి కావేరి తన మార్కు చూపించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఉన్న అవినీతిని అధికారుల గుండెల్లో రైలు పరిగించింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలవగ్గకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక పవర్ఫుల్ కలెక్టర్ గా పేరు తెచ్చుకుంది. పేదవాడు ఆఫీస్కి వస్తే స్వయంగా కుర్చీలోంచి లేచి వారి సమస్యలను వినేది. రోడ్డు మీద అనాథలు, కూలీలు కనిపిస్తే కారు ఆపి మరి వారికి సాయం చేసేది. ఆమె తీసుకునే ప్రతి ప్రజానుకూల నిర్ణయం వెనుక సంజయ్ అనే పేదవాడి స్ఫూర్తి ఉంది. సంజయ్ లాంటి కష్టజీవులు సమాజంలో ఎంత నలిగిపోతున్నారో అర్థం చేసుకున్న ఆమె వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఆయుధంగా తన పదవిని వాడుకుంది. సమాజం దృష్టిలో ఆమె ఒక సింహం లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆ పవర్ఫుల్ కలెక్టర్ కుర్చీలో కూర్చున్న కావేరి మనసులో మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా, హైదరాబాద్ లో రైలు కడిగే ఆ మాసిన బట్టల యువకుడిని ఎప్పుడు ఫోన్ చేద్దామా అని ఎదురు చూసే ఒక మామూలు ఆడపిల్ల. అధికార దర్పం ఆమెను బయట ఎంత కఠినంగా మార్చినా సంజయ్ పిలుపు వినగానే ఆమెలో ఒక సున్నితమైన ప్రేమికురాలు నిద్రలేచేది. పూణేలో కలెక్టర్ గా క్షణం తీరిక లేని బాధితుల మధ్య కావేరి కొద్దిపాటి విరామం దొరికింది. తనను చూసి మురిసిపోయే తల్లిదండ్రులను కలవడానికి ఆమె విశాఖపట్నం ప్రయాణమైంది. బీచ్ రోడ్ లోని ఆ బంగ్లాలోని పవర్ఫుల్ కలెక్టర్ హోదాలో అడిగిపెట్టిన కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధుల్లేవు. 2 రోజుల పాటు వాళ్ళతో సంతోషంగా గడిపింది. కూతురు కెరీర్ లో గొప్పగా స్థిరపడడంతో ఇక పెళ్లి చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది బడా వ్యాపారవేత్తలు, ఐఏఎస్ అధికారులు సంబంధాలు వస్తున్నాయని త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని కావేరితో చెప్పారు. కానీ కావేరి మనస్సు ఆ బంగళాలో గాని ఆ సంబంధాల మీద గాని లేదు. ఆమె ఆలోచనల్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిరోజు అతనితో ఫోన్ లో మాట్లాడడం ఆమె దినచర్యలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఆ మాట ఆమెకు సరిపోవడం లేదు. ఆ రోజు ఢిల్లీలో కంగారులో సరిగ్గా చూడని ఆ ముఖాన్ని ఇప్పుడు తనివి తీరా చూడాలని ఆమె మనసు ఉవ్విళ్లాడుతోంది. తన ప్రాణాలు నిలబెట్టి తన మనసును దొంగిలించిన ఆ అజ్ఞాత హీరోని కలవాలని ఆమె హృదయం ఆరాట పడుతోంది. 2 రోజులు సెలవు ముగిశాయి. డ్యూటీలో జాయిన్ అవడానికి పూణేకు బయలుదేరాలి. కానీ కావేరి పూణేకు కాకుండా హైదరాబాద్ కు విమానం టికెట్ తీసుకుంది. తన అధికార హోదాను పక్కన పెట్టి తన మనసు లాగుతున్న తీరం వైపు ఆమె ప్రయాణం మొదలైంది. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగింది కావేరి. ఒక కలెక్టర్ గా ఆమె అడుగు పెడితే ఎయిర్పోర్ట్ దగ్గర ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ వాహనాలు, సెక్యూరిటీ హడావిడి ఉంటుంది. కానీ కావేరి తన హోదాను అడ్డం పెట్టుకోలేదు. ఇక్కడికి వచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, సంజయ్ కోసం పరితపిస్తున్న ఒక సగటు ప్రేమికురాలు. ఒక సాధారణ అమ్మాయిలా క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు బయలుదేరింది. క్యాబ్ విండోలోంచి హైదరాబాద్ నగర వీధులను చూస్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. సంజయ్ ని ఎలా పలకరించాలి, అతను తనను చూసి ఎలా ఫీల్ అవుతాడు అన్న ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. క్యాబ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లీనింగ్ యార్డ్ దగ్గర ఆగింది. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టింది కావేరి.
ఎక్కడ చూసినా ఆగి ఉన్న భారీ రైలు బోగీలు, ఇనుప చక్రాల చప్పుళ్ళు, నీళ్ల పైపులతో రైలును కడుగుతున్న కార్మికులు. అక్కడ ఉన్న ఒక సూపర్వైజర్ దగ్గరకు వెళ్లి, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంజయ్ అనే ఒక అతను పనిచేస్తున్నారు కదా, అతను ఎక్కడున్నారో కాస్త చెబుతారా అని ఎంతో వినయంగా అడిగింది. ఆ సూపర్వైజర్ ఆశ్చర్యంగా ఆ ఖరీదైన దుస్తుల్లో ఉన్న అమ్మాయి వైపు చూసి, సంజయ్ గారా? ఆ చివరి ట్రాక్ మీద ఉన్న ఎక్స్ప్రెస్ ఏసీ బోగీల్లో క్లీన్ చేస్తున్నాడమ్మా అని వేలు పెట్టి చూపించాడు. అతను చూపించిన ఆ చివరి ట్రాక్ వైపు అడుగులు వేసింది కావేరి. ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక పేద క్లీనింగ్ కార్మికుడి కోసం ఆ బురద నీళ్లు పారుతున్న యార్డ్లో నడిచి వెళ్తున్న ఆ దృశ్యం ప్రేమకు ఉన్న గొప్పదనాన్ని చాటి చెబుతోంది. తన జీవితాన్ని గమ్యం చేర్చిన మనిషికి కళ్ళారా చూసేందుకు ఆమె కళ్ళు ఆరాటంగా వెతుకుతున్నాయి. చివరి ట్రాక్ వైపు అడుగులు వేస్తున్న కావేరి కళ్ళు అటు ఇటు ఆరాటంగా వెతుకుతున్నాయి. ఫినాయిల్ వాసన, రైలు బోగిలను కడుగుతున్న నీటి చప్పుళ్ళు ఆ ప్రాంతమంతా వినిపిస్తున్నాయి. అప్పుడే ఒక ఏసీ బోగిలోంచి బయటికి వచ్చాడు సంజయ్. చేతిలో పెద్ద వాటర్ పైపు, ఒంటి మీద ఉన్న ఖాకీ యూనిఫామ్, పూర్తిగా తడిసిపోయిన ముఖం అంతా చెమట పట్టి నుదుడి మీద పడుతున్న జుట్టును చేత్తో పక్కకు నెట్టుకుంటూ మరో బోగిని కడగడానికి సిద్ధమవుతున్నాడు. ఆ దృశ్యం చూడగానే కావేరి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఢిల్లీలో గేటు బయట నిలబడిన ఆ ముఖం ఇప్పుడు తన కళ్ళ ముందు కదిలాడుతుంది. అవును, అతనే సంజయ్, తన ప్రాణాలు నిలబెట్టిన దేవుడు, తన మనసును ఆవరించిన మహారాజు. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు చెక్కిళ్ల మీదుగా జారుతున్నాయి. ఆ క్షణంలో ఆమెకు తాను ఒక పవర్ఫుల్ కలెక్టర్ అన్న స్పృహ లేదు. తాను వేసుకున్న ఖరీదైన బట్టలన్న ఆలోచన లేదు. చుట్టూ పదుల సంఖ్యలో రైల్వే కార్మికులు తన్నే చూస్తున్నారన్న సిగ్గు లేదు. భోగి ఎక్కబోతున్న సంజయ్ కావేరిని చూసి ఆగిపోయాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పబడ్డాయి. సంజయ్ కదా, అది నువ్వే కదా అంటూ అడుగు ముందుకు వేసింది కావేరి. సంజయ్ కళ్ళు మెరిశాయి. తన్ను చూసి మురిసిపోయే కళ్ళతో తన దగ్గరకు వస్తున్న కావేరిని చూసి సంజయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక అడుగు వేసి ఆమెకు అభివాదం చేయబోయాడు. సంజయ్, ఎందుకు సంకోచిస్తున్నావు అని కావేరి అతని చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కుంది. అప్పుడు అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక రైల్వే కార్మికుడు చేతిని పట్టుకోవడం చూసి అందరూ నోరు వెళ్ళబెట్టారు. కావేరి ఆ వాటర్ పైపును పక్కన పడేసి సంజయ్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. అప్పుడు సంజయ్, మేడం, మీరేంటి ఇక్కడ, ఎందుకు వచ్చారు, అసలు మీకు ఏం కావాలి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. కావేరి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలుతుండగా, మీరే కావాలి సంజయ్, మీరే నాకు కావాలి అంటూ సంజయ్ బుధం మీద తలవాల్చింది. ఆ క్షణం అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేద కార్మికుడి మీద ప్రేమను కురిపించడం చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంతో నోరు వెళ్ళపెట్టారు. ఆ క్షణం ఆమెకు తాను ఒక కలెక్టర్ అన్న ఆలోచన కూడా లేదు. కేవలం సంజయ్ని తన సొంతం చేసుకోవాలని, తన ప్రేమను అతనికి తెలియచేయాలని ఆమె తపించింది. ఆ సంఘటనను చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంతో మునిగిపోయారు. ఆ క్షణం కావేరి మనసులో ఉన్నదల్లా ఒకటే, సంజయ్ నావాడు, తనని కాపాడిన సంజయ్, తన ప్రాణాలను తన చేతుల్లో పెట్టిన సంజయ్, తనని ఎప్పటికీ వదిలిపెట్టకూడదని సంజయ్. ఈ సంఘటనను చూసిన అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంతో మునిగిపోయారు. ఆ తర్వాత సంజయ్, మేడం, మీరు ఇక్కడ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు, అసలు మీరు కలెక్టర్, నేను ఒక సాధారణ క్లీనర్ని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆందోళనగా అన్నాడు. కానీ కావేరి, లేదు సంజయ్, అంతరాలను దాటేయాలి, ఈ కులమతాల పట్టింపులు లేని ప్రపంచాన్ని సృష్టించాలి, నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటే సంజయ్ అని గట్టిగా చెప్పింది. సంజయ్కి ఏమీ అర్థం కాలేదు. అతను కావేరిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ఆ క్షణం నుంచి వారిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు హైదరాబాద్ లో సంజయ్ చెల్లెలు శరణ్య వివాహం ఎంతో వైభవంగా జరిగింది. అదే మండపంలో కావేరి మెడలో సంజయ్ తాళి కట్టాడు. ఆ తాళి కట్టడం అనేది కావేరి మరియు సంజయ్ల జీవితంలోనే ఒక కొత్త మలుపు. సంఘటన ఆ కాలంలోనే ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఆ రోజు జీవితంలోనే ఒక కొత్త మలుపు. ఆ సంఘటన ఆ కాలంలోనే ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఆ రోజు కావేరి మెడలో సంజయ్ కట్టిన తాళి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు ఎంతో సంతోషంగా జీవించారు. కావేరి తన కలెక్టర్ హోదాలో, సంజయ్ తన సాధారణ జీవితంలో
ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారలేదు. అది ఒక అద్భుతమైన ప్రేమ కథగా మిగిలిపోయింది. ఆ కథ మీ మనసును తాకింది కదా! అయితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.